బ్యాక్ టు అజెండా. విజయ్ సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా విభజన హామీలకు సంబంధించి ఈ ప్రభుత్వాల్లో కానీ ప్రతిపక్ష పార్టీల్లో కానీ చిత్తశుద్ధి లోపించిందా? అసలు వాటిని రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నారా? వాస్తవంగా వంశీ అంటే ప్యానలిస్టులకు కానీ బయట నుంచి ఉన్న మిత్రులు చాలామంది పరిచయస్తులు మిత్రులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అసలు వాస్తవంగా మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎక్కడికో వెస్ట్రన్ కంట్రీస్ పోవాల్సిన అవసరం లేదు. మన పక్కనున్న తమిళనాడు వాళ్ళ రాజకీయ విభేదాలు ఎన్నున్నప్పటికీ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే అందరూ ఒకే వేదిక మీద కూర్చుంటారండి. కావేరీ నదీ జలాల విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, సినిమా యాక్టర్లు, క్రికెటర్లు, షటిల్ ఆడేటోడు, క్యారమ్ బోర్డు ఆడేటోడు కూడా వచ్చి కూర్చొని ధర్నా చేసి వాళ్ళ హక్కులు సాధించుకుంటారు. 69% రిజర్వేషన్ తమిళనాడులో అమలు చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నువ్వు చేస్తావా సస్తావా అని మెడ మీద కత్తి పెడితే వాళ్ళు సాధించుకోగలిగారు. రాజకీయం వచ్చినప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పోరాటం వాళ్ళు చేసుకుంటారు, ఎవరో ఒకరు పదవిలోకి వస్తారు, ఎవరో ఒకరు పోతారు. ఇంత కొట్టుకున్న జయలలిత కరుణానిధి కూడా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చే వరకు ఒకటైంది. ఇంత కొట్టుకున్న డిఎంకే విజయ్ కూడా ఇవాళ ఎన్నికలు కాగానే వాళ్ళ రాజకీయాలకు సంబంధించి పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు ఒకటే మాట మీద నిలబడ్డారు. ఇక తెలంగాణ వాదం మనం బాగా మాట్లాడతాం కదా, తెలంగాణ వాదం లేనిది ఎవరికి అందరికి ఉందనే మాట్లాడతాం, కానీ నిజంగా ఉన్నదా? తమిళనాడులాగా ఆ ద్రావిడ సంస్కృతిని ఆ ద్రావిడ ఆదాయాన్ని పట్టుకొని దానికోసం నిలబడే అంటున్నదా అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డిఎంకేలున్నా ఏఐడిఎంకేలున్నా ఇలా విజయ్ పార్టీ అయినా నియాల్ని బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలైతో సహా మాకు హిందుత్వ ఏజెండా కన్నా మాకు ద్రావిడ అస్తిత్వమే ముఖ్యమని ప్రకటించడం వల్ల ఇలానే ఆ పార్టీకి దూరమయ్యాడు. గంత కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో కరువైన్లు. ఎందుకు కరువైన్లు అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు చేయబట్టి వీళ్ళ పదవులను సంపాదించుకోవడం కోసం వీళ్ళ అధికారంలోకి రావడం కోసం మాత్రమే జరిగింది. నిజంగా అట్లా జరిగి ఉండకపోతే ఇలా తెలంగాణలో అవతరణ దినోత్సవం ఇవాళ జరుగుతుంది, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుగుతుంది. ఇవాళ ఏజెండా ఏదై ఉండాలి? అన్ని రాజకీయ పక్షాలు కలిపి మా ప్రత్యేక హోదా ఏమైంది అని ఆంధ్రప్రదేశ్లో ధర్నాలు చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలి. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు పోయి తెలంగాణలో ఏం జరగాలి? విభజన హామీలు ఏమైనాయి, మాకు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు, మాకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ ఏమైనాయి అని అన్ని రాజకీయ పక్షాలు ఇలా ఒక నినాదాన్ని ముందు తీసుకురావాలి. అట్లా కాకుండా ఒక పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని మిగతా రాజకీయం అంతా తిరిగితే మనం ఎంత భావదారిద్ర్యంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పక్షాలు కానీ రాజకీయ వ్యవస్థలు కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేది అర్థమవుతుంది. ఒకటే ఒక పాయింట్ ఇవాళ చెప్తా, పవన్ కళ్యాణ్ రావడం వెనుక వ్యూహం ఉన్నది, దాన్ని అడ్డుకోవడం వెనుక వ్యూహం ఉన్నది. ఈ మధ్యలో ఈ తెలంగాణ వాదాలు అస్తిత్వాలను చేసే ప్రసంగాలలో అసలు విషయమే లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కాదు, ఈ దేశంలో ఉన్న ఎవరైనా సరే ఎక్కడైనా కానీ రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, సభ పెట్టుకోవచ్చు. వీళ్ళ అభ్యంతరం అంతా పవన్ కళ్యాణ్ వచ్చి సభ పెట్టుకోవడం మీద కాదు, పవన్ కళ్యాణ్ రూపంలో ఇవాళ ఒక కూటమి తెలంగాణలో బలమైన శక్తిగా రాబోతున్నది కాబట్టి దాని ముందరి కాళ్లకు బంధం వేయడమే. ప్రజల వాయిస్ సార్, ఇది ప్రజల వాయిస్, ప్రజల్లో జరుగుతున్న చర్చ. వీళ్ళ రాజకీయ పార్టీలు రాజకీయ అస్తిత్వం ఎక్కడ కోల్పోతారో అన్న ఆరాటం ఉన్న ఈ రాజకీయ పార్టీలకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎందుకు లేదు అని చెప్పి ఐ న్యూస్ ఎజెండాకు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, కాల్స్ చేస్తూ ఉన్నారు, రాజకీయ పార్టీలను ప్రశ్నించమని కోరుతూ ఉన్నారు ప్రజలు. ఆ విధానంతోనే ఈరోజు ఐ న్యూస్ అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తుంది. ఇప్పుడైనా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు విజయ్ గారు చెప్పినట్టుగా తమిళనాడులో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళంతా ఒక్కటవుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని నోటి మాటలు చెప్పటం కాదు, ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చింది. ప్రజలు రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు రాజకీయ పార్టీలు స్పందించకపోతే జంజీ ఏ విధంగా వచ్చిందో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితులు వస్తాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా, సో ఒక జంజీ అనే ఒక కొత్త తరమే ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తుంది. అప్పుడు దాన్ని ఎవరు అడ్డుకుంటారు సార్? డెఫినెట్గా ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోతే ఇంకెక్కువ అభివృద్ధి సాధించవచ్చు అనేది చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ కూడా చెప్పింది. ఇవాళ మనం తీసుకోవాల్సిన ఎజెండా ఏంటంటే అక్కడి రాజకీయ పక్షాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఈ అవతరణ దినోత్సవాలను మరొక అడుగు ముందు వేయడానికి ఉపయోగించుకోవాలి. రాష్ట్రం మొత్తం ఇవాళ ప్రత్యేక హోదా మీద ఒక ధర్నాలు పెట్టాలని ఎందుకు పిలిపేయాలి ఆంధ్రప్రదేశ్లో? విభజన హామీలు అమలు చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం ఎందుకు తీసుకోలేదు తెలంగాణలో? ఆ విషయం రాజకీయ పక్షాలు ఆలోచించాలి. ఇలా ప్యానెల్ ఉన్న వాళ్ళు కూడా మీ నాయకత్వం మీద ఇలాంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ కూడా అలాంటి ప్రోగ్రామ్ ఎందుకు తీసుకోలేదు ఇవాళ? రైట్ సార్, వాళ్ళనే ప్రశ్నించే ప్రయత్నం. అయితే చివరిగా ఒకటే ఒక విషయం ఇవాళ జరిగింది ఏంటంటే ఇటు పక్క బీఆర్ఎస్ ఉన్నది, ఇటు పక్క కాంగ్రెస్ ఉన్నది. ఆ రెండు రాజకీయ పక్షాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొట్లాడినాయి. ఒకరు అధికారంలోకి వచ్చిన ఒకరు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రాబోయే కాలంలో కూడా ఈ రెండు పక్షాలే ఉంటాయి అనుకున్న నేపథ్యంలో ఇలా పవన్ కళ్యాణ్, టీడీపీ,
బీజేపీ కలిసి ఒక కూటమిగా నెక్స్ట్ ఎలక్షన్లలో వస్తే ఎట్లా ఉంటుందనే ఒక ట్రయల్ నడుస్తున్నది. అందులో భాగంగా మాస్ పుల్లర్ లాగా పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ద్వారా కొంత, చంద్రబాబు నాయుడు ద్వారా కొంత లాభం జరిగితే బీజేపీ ఓవరాల్గా అధికారంలోకి వస్తాయనే ఒక ఆలోచన వారికి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి సహజంగా. ఆంధ్ర నాయకులు ఎందుకు వచ్చింది ఇక్కడికనే ఒక ప్రశ్న వస్తుంది. పవన్ కళ్యాణ్ గతంలో 11 రోజుల ముచ్చట వస్తుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వస్తే 2 కళ్ళ సిద్ధాంతం వస్తుంది. ఇవన్నిటి ప్రశ్నలకు ప్రాథమిక స్థాయిలో జవాబులు చెప్పేసుకుంటాను వాళ్ళు. ఎన్నికల నాటికి ఈ ప్రశ్నలన్నీ కూడా పూర్వపక్షం అయిపోతాయి, సమస్యపోతాయి, కొత్త సమస్య అవుతుంది. కాబట్టి వీళ్ళు 2 ఏళ్ల ముందునే ఎజెండా క్రియేట్ చేసి వాళ్ళ అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ ఇవాటి నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పిన ఎజెండా రాబోయే 2 ఏళ్లలో వాళ్ళు చేస్తున్న ఎజెండా చెప్పిండు. తెలంగాణ వాదుల నుంచి కానీ తెలంగాణ రాజకీయ పక్షాల నుంచి ఏ ప్రశ్నలు వస్తాయో వాటన్నిటికి సమాధానం చెప్పేసండి. ఇవాళ ఆ ట్రాప్ లో వీళ్ళందరూ పడిపోయింది ఇవాళ. రైట్ సార్. వెంకటరెడ్డి గారు, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమం గురించి కూడా అనువనువున